ఎప్పుడైతే యోసేపును వివాహం చేసుకుందో ఆమె ధన్యురాలైంది. మాట మీకు అర్థముందా? మీరు రాసుకోవాలి. ఆమె అన్యురాలే, కానీ ఆమె ధన్యురాలైంది. ఎలా? వాస్తవానికి ఆమెకి యేసుక్రీస్తును గురించిన బ్యాక్గ్రౌండ్ లేదు. ఆమె ఇజ్రాయేలుకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆమె ఇజ్రాయేలుకు సంబంధించి సున్నత చేయబడిన వ్యక్తి కూడా కాదు. దేవునికి విరోధంగా పూర్తిగా ఒక వ్యక్తి సంతానంలో పుట్టిన ఆమె ఒక అన్యురాలై ఉండి ఎప్పుడైతే యోసేపును వివాహం చేసుకుందో యోసేపులో ఉన్న ఆత్మీయతను పూర్తిగా ఆశీర్వదిలోకి. ఇప్పుడు చూడండి, ఎవరైనా వివాహం చేసుకుంటే ఖచ్చితంగా వివాహం చేసుకున్న వాళ్ళని బట్టి కొంతమంది మారిపోతూ ఉంటారు. మీకు మొదటి రాజుల గ్రంథం తీయండి ఒకసారి.